ప్రపంచం మారుతుంది కానీ ఆ మార్పుల వెనుక నిజం అందరికీ కనిపించదు. దేశాల మధ్య జరుగుతున్న వ్యూహాలు, ఆర్థిక వ్యవస్థలను కదిలిస్తున్న నిర్ణయాలు, భవిష్యత్తును నిర్మించే గ్లోబల్ ఎత్తుగడలు, వేల కోట్ల డేటాను విశ్లేషిస్తున్న కృత్రిమ మేధ ఏఐ అంతర్జాతీయ సమాచారాన్ని క్రోడీకరించిన లోతైన విశ్లేషణ. అభిప్రాయాలు కాదు, అంచనాలు కాదు, నిజాలు మాత్రమే. ప్రపంచ రాజకీయాల్లో ఆర్థిక మార్పులు, భద్రత సమీకరణాలు నిష్పక్షపాతంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తుంది మన WCT ఛానల్ తెలుగు. నమస్కారం, నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. ప్రపంచ రాజకీయాల్లో ప్రతి క్షణం కనిపించని యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మిసైల్ దాడులు మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థలు, చమురు మార్గాలు, కరెన్సీలు, స్టాక్ మార్కెట్లు కూడా యుద్ధ రంగాలుగా మారుతున్నాయి. మధ్యప్రాచ్యం మళ్ళీ ప్రపంచాన్ని టెన్షన్లోకి నెడుతుంది. ఇరాన్, ఇజ్రాయిల్, USA ఈ మూడు శక్తుల మధ్య జరుగుతున్న అసలు ఆట ఏమిటి? యుద్ధ పరిస్థితి ఎక్కడ ఏమి జరుగుతుంది? ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్, ప్రాక్సీ వార్, సిరియా, లెబనాన్, హిజ్బుల్లా ప్రాంతాలు, గాజా ప్రాంతం టెన్షన్ కొనసాగింపు, రెడ్ సియా మరియు యెమెన్, హౌతీ గ్రూప్ ద్వారా షిప్పింగ్ మార్గాలపై దాడులు, ఇరాన్ మరియు సిరియా, USA మిలిటరీ బేస్లపై డ్రోన్ మరియు రాకెట్ దాడులు, పెర్సియన్ గాల్ఫ్, ఆయిల్ ట్యాంకర్ భద్రత పెంపు. ఇది డైరెక్ట్ వరల్డ్ వార్ కాదు, కానీ మల్టీ ఫ్రంట్ షాడో వార్. యుద్ధంలో పాల్గొంటున్న మిలిటరీ పవర్స్: USA ఎయిర్ క్రాఫ్ట్ కెరీర్ స్ట్రైక్ గ్రూప్స్, అడ్వాన్స్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, మిడిల్ ఈస్ట్ బేసెస్ అలర్ట్ మోడ్. ఇజ్రాయిల్, ఇరాన్ డోమ్, F-35 ఫైటర్ జెట్స్, ప్రెసిషన్ ఇంటెలిజెన్స్ స్ట్రైక్స్, డ్రోన్ వార్ఫేర్, షయాద్ టైపు. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్, ప్రాక్సీ మిలిషియాలు, ఆక్రోస్, మిడిల్ ఈస్ట్. సపోర్టింగ్ ప్లేయర్స్: రష్యా, ఇరాన్తో వ్యూహాత్మక సంబంధాలు. చైనా, ఆయిల్ మరియు ట్రేడ్ స్టాబిలిటీపై దృష్టి. గల్ఫ్ కంట్రీస్, న్యాచురల్ బ్యాలెన్సింగ్. దేశాల వెనుక అసలు ఎత్తుగడలు. ఆయిల్ రూట్స్ కంట్రోల్ = గ్లోబల్ పవర్ కంట్రోల్. USA మిడిల్ ఈస్ట్ ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేయడం. ఇరాన్ రీజనల్ డిమాండ్స్. ఇజ్రాయిల్ సెక్యూరిటీ మరియు డెటరెన్సీ స్ట్రాటజీ. చైనా ఎనర్జీ సప్లై అన్ఇంటరప్టెడ్ ఉండాలి. అసలు యుద్ధం ఎనర్జీ ప్లస్ ట్రేడ్ కారిడార్స్ కోసం. ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగవచ్చు? పాసిబుల్ సీనియర్స్: షార్ట్ ఎస్కలేషన్ కొన్ని వారాలు, ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్ నెలలు లేదా సంవత్సరాలు, డైరెక్ట్ వార్ గ్లోబల్ క్రైసిస్. ఎక్స్పెక్ట్స్ అంచనా: లాంగ్ టర్మ్ టెన్షన్స్ లైక్లీ, ఫుల్ స్కేల్ వార్ ప్రాబబిలిటీ లో బట్ రిస్కీ. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. ఆయిల్ ప్రైజెస్ వాలటిలిటీ, షిప్పింగ్ ఇన్సూరెన్స్ కోస్ట్స్ పెరుగుదల, సప్లై చైన్ డిలేస్, ఇన్ఫ్లేషన్ ప్రెషర్ వరల్డ్ వైడ్. మిడిల్ ఈస్ట్ ఇన్స్టాబిలిటీ = గ్లోబల్ ఎకనామీ షాక్. స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్. గ్లోబల్ మార్కెట్స్ హై వాలటిలిటీ. డిఫెన్స్ స్టాక్స్, ఎయిర్లైన్ మరియు లాజిస్టిక్స్, ఎనర్జీ కంపెనీస్. ఇన్వెస్టర్స్ సేఫ్ అసెట్స్ వైపు మూవ్ అవుతారు. గోల్డ్, సిల్వర్ పరిస్థితి. వార్ టెన్షన్స్ సమయంలో గోల్డ్ సేఫ్ హెవెన్ డిమాండ్, సిల్వర్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్. సాధారణంగా గోల్డ్ ధరలు పెరుగుతాయి, సిల్వర్ ఎక్కువ వాలటిలిటీ చూపుతుంది. ట్రంప్ సూచనలు మరియు US రాజకీయ ప్రభావం. స్ట్రాంగ్ మిలిటరీ డెటరెన్సీ కాల్స్. ఇరాన్ విధానాలు కఠినంగా ఉంటాయి. US ఎన్నికలు దగ్గర పడితే విదేశీ విధానం అగ్రెసివ్ అవే అవకాశం. వరల్డ్ వార్ రిస్క్ ఉందా? ఫుల్ వరల్డ్ వార్ ఇమిడియట్ కాదు, కానీ ఎస్కలేషన్ చైన్స్ ప్రమాదం ఉంది. ట్రిగ్గర్ పాయింట్స్:
డైరెక్ట్ ఇరాన్ ఇజ్రాయిల్ స్ట్రైక్, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ క్లోజర్, నాటో ఇన్వాల్వ్మెంట్, అవుట్రో. మధ్యప్రాచ్యంలో జరుగుతున్నది ఒక ప్రాంతీయ యుద్ధం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును నిర్ణయించే శక్తుల పోరు. ఈ విశ్లేషణలో ఏవైనా తప్పులుంటే క్షమించండి. ఇది మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమా లేక రాజకీయ ఆటనా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. చాట్ జీపీటీ సమాచారం. ప్రపంచం మారుతుంది, నిజం తెలుసుకునే వాళ్ళు ముందుంటారు. వార్తలు చాలానే ఉంటాయి, కానీ నిజమైన విశ్లేషణ ఇక్కడే. హెడ్లైన్ కాదు, అసలు కథ తెలుసుకుందాం. ప్రపంచ రాజకీయాలు మన డబ్ల్యూసిటీ ఛానల్లో. థింక్ గ్లోబల్, అండర్స్టాండ్ స్మార్ట్. నేను మీ శివారెడ్డి, విశ్లేషక్. న్యూస్ చూస్తే సమాచారం, అనాలిసిస్ చూస్తే అర్థం.